ఆ కేసు వేశారు, పిటిషన్ వేశారు. దీని గురించి అసలు ఎందుకని డిలే అయింది? 30% ఏదైతే ఉందో ఎందుకు డిలే అయింది? దీని గురించి పూర్తి వివరాలు ఏంటి అసలు? సార్ నా పేరు లావణ్య ఆంటీ. తెలంగాణ హైకోర్టులో లేడీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నేను. సో సుప్రీంకోర్టు 8th డిసెంబర్ రోజు ఒక జడ్జిమెంట్ పాస్ చేశారండి. లైక్ బార్ కౌన్సిల్ మొత్తం ఇండియా లెవెల్లో బార్ కౌన్సిల్లో 30% రిజర్వేషన్ ఇవ్వాలి ఉమెన్కి అనేది ఒకటి పాస్ చేశారు. ఓన్లీ 4 స్టేట్లు ఎక్స్క్లూడ్ చేశారు, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, హర్యానా అండ్ యూపీ. బట్ ఎందుకు అంటే దాన్ని మేము ఒకటి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసాం. ఇది ఓన్లీ షెడ్యూల్ ఇచ్చారు తెలంగాణలో, నాట్ నోటిఫికేషన్. ఇది గజెట్ నోటిఫికేషన్ కాదని చెప్పి మేము సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి అందులో మేము క్లారిఫికేషన్ అడిగాం. సో ఇవాళ సుప్రీంకోర్టు మాకు 30% రిజర్వేషన్ ఇస్తూ ఇది ఓన్లీ షెడ్యూల్, నాట్ నోటిఫికేషన్ అని చెప్పి మాకు పాస్ చేసిందండి జడ్జిమెంట్. రిజర్వేషన్ 30% ఇచ్చింది. మా అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో గాయత్రి మేడం త్రూ నేను పిటిషన్ వేశాను సుప్రీంకోర్టులో. డైరెక్షన్ వచ్చేసి మా సీనియర్ న్యాయవాది రవిశంకర్ జంధ్యాల డైరెక్షన్లో నేను ఈ పిటిషన్ వేసాను. మాకు అలో అయింది, మాకు ఆర్డర్ వచ్చిందండి. 30% మేము ఇప్పుడు ఎలిజిబుల్. తెలంగాణ స్టేట్ నుంచి లేడీస్ అందరూ ఇప్పుడు నామినేషన్ వేసుకోవచ్చు. 30% మాకు ఇచ్చేశారు. అంటే లైక్ ఎంటైర్ స్టేట్ మొత్తం ఎంటైర్ ఆల్ ఓవర్ ఇండియాతో పాటు మేము కూడా మా స్టేట్ కూడా అందులో 30% ఎలిజిబుల్ అయ్యిందండి లేడీస్.